హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2024కి సంబంధించి మనకి ఫస్ట్ పేజ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ పేజ్ రిజల్ట్ రిలీజ్ చేసేసరికి ఎంత టైం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ పేజ్ అనేది రిజల్ట్స్ జూలై 11వ తేదీన రిలీజ్ అవుతాయి కదా. మరి జూలై 11 రిజల్ట్స్ రిలీజ్ అయ్యాక మనకి జూలై 22 నుంచి 27 వరకు అయితే ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇలా కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎన్ని సీట్స్ మిగిలాయని చెక్ చేసుకొని తర్వాత ఒక 10 డేస్లో అయితే సెకండ్ పేజ్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. అంటే మనకి ఫస్ట్ పేజ్ రిజల్ట్స్కి అలాగే సెకండ్ పేజ్ రిజల్ట్స్కి ఒక 25 డేస్ అనేది పడుతుంది. అంటే మనకి జూలై 11 రిజల్ట్స్ రిలీజ్ చేశాక ఆగస్టు మనకి 5ని లేదంటే 10 లోపు సెకండ్ పేజ్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఎందుకంటే కౌన్సిలింగ్ అనేది జూలై 27తో ఫస్ట్ పేజ్ కంప్లీట్ అవుతాయి కాబట్టి తర్వాత సీట్స్ చెక్ చేసుకొని ఎన్ని మిగిలాయో క్యాస్ట్ వైజ్గా చూసుకొని అలాగే మనకి ఫస్ట్ పేజ్ కట్ ఆఫ్ అయిన తర్వాత వారి తర్వాత ఉన్న మార్క్స్కి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి సెకండ్ పేజ్ రిజల్ట్స్ అనేవి ఇస్తారు. అంటే మనకి ఫస్ట్ పేజ్కి సెకండ్ పేజ్కి మ్యాక్సిమం ఒక 25 డేస్ అనేది ఉంటుంది గ్యాప్. సో తర్వాత 25 డేస్ తర్వాత ఈ రిజల్ట్స్ వస్తాయి సెకండ్ పేజ్వి. అందులో సీట్ వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఒక దగ్గర మాత్రమే జరుగుతుంది. అంటే మనకి ఫస్ట్ పేజ్లో అయితే 4 క్యాంపస్లో జరుగుతుంది కౌన్సిలింగ్. కానీ సెకండ్ పేజ్ అలాగే థర్డ్ పేజ్లో మాత్రం ఓన్లీ ఒకే ఒక క్యాంపస్, అది న్యూజివీడ్లో మాత్రమే జరుగుతుంది అందరికీ కూడా. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళకి ఏ క్యాంపస్లో సీట్ వచ్చినా, అంటే మీకు శ్రీకాకుళంలో వచ్చినా అలాగే ఎడుపులపాయ క్యాంపస్లో వచ్చిన అంటే ఆర్కే వ్యాలీలో అలాగే ఒంగోలు క్యాంపస్లో వచ్చినా సరే ఓన్లీ న్యూజివీడ్లో మాత్రమే సెకండ్ పేజ్ వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఫస్ట్ పేజ్ వాళ్ళకి మాత్రమే ఎక్కడ సీట్ వచ్చిందో అక్కడ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.